హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో పాలకూర పచ్చపెసల్ని హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కువగా మనము ఆకుకూరలు పప్పులు కలిపి వండుకుంటూ ఉంటాము, కానీ స్కిన్తో మనం చాలా తక్కువగా తయారు చేసుకుంటాము. పప్పు ధాన్యాలు ఏవైనా సరే పాలిష్ చేసినవే తీసుకుంటాము, కానీ ఇలా స్కిన్తో తీసుకోవడం చాలా తక్కువ. అయితే ఎక్కువ శాతం చిరుధాన్యాలు ఏవైనా సరే పట్టుతో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఈ పాలకూర పప్పుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా పచ్చపెసలను తీసుకోవాలి. అయితే మీరు పచ్చపెసలే తీసుకోవాలని ఏమీ లేదు. మీరు కందులు తీసుకోవచ్చు, శనగలు తీసుకోవచ్చు, నల్ల శనగలు ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు, అలసందలు తీసుకోవచ్చు, పచ్చపెసలు తీసుకోవచ్చు. ఏవైనా సరే పట్టుతో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అయితే మరి కాస్త ఎక్కువగా బలంగా టేస్టీగా ఉండాలి అంటే మనం తప్పకుండా పచ్చపెసలనే తీసుకోవాలి. ఇలా తీసుకొని డస్ట్ ఇసుక ఏమైనా ఉన్నట్లయితే నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 2-3 గంటలు నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉడికిన తర్వాత ఎర్లీగా కుక్ అయిపోతాయి కూడా. నేనైతే నైటే సోక్ చేసి పెట్టానన్నమాట. తర్వాత మంచినీళ్ళతో మరొకసారి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత 3-4 కట్టలు పాలకూరని తీసుకొని మొదలు నీట్గా కట్ చేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న పాలకూరకి ఈ ఆకులకి బ్యాక్ సైడ్ చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఒక్కోసారి. అసలే ఇది వర్షాకాలం కదా, అలా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి అని డౌట్ ఉన్నట్లయితే గోరువెచ్చని నీటిలోని కొంచెం సోడా సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసినట్లయితే ఈ ఆకులకి ఉన్న పురుగులన్నీ వచ్చేస్తాయి. నేనైతే ఇలా ఆకుకూరనంతా ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంతమంది ఆకుకూరలు ముందుగా కట్ చేసేసి వాష్ చేసుకొని వండుతూ ఉంటారు. ఆకుకూరలైనా కాయకూరలైనా పప్పు ధాన్యాలైనా సరే మళ్ళీ నీట్గా తయారు చేసిన తర్వాత కడిగేసి ఆ నీళ్ళు పడేయకూడదు. ముందుగానే మట్టితో ఉన్నప్పుడే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. కట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు వాష్ చేయకూడదు. అలా చేసినట్లయితే ఈ ఆకుకూరలో ఉన్న ఐరన్ అంతా నీటి ద్వారా బయటకు పోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న నీళ్ళతో పాటు పెసల్ని వేసేయాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటో వేసుకోవాలి. కొంతమందిలో కిడ్నీల్లో స్టోన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు పాలకూర తీసుకోవడం, పాలకూర టమాటో కాంబినేషన్లో తీసుకోవడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడూ తీసుకున్నట్లయితే తీసుకోవచ్చు. అలా తీసుకోవడం అలవాటు లేదు అనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ 2 కాంబినేషన్లో తీసుకోరు. అలానే కొంతమంది పాలకూర కూడా వాతవ చేస్తుంది అని డౌట్ ఉంటుంది. మనకి తినే పదార్థాల్లో ఎక్కువ బలమైన ఇంగ్రీడియంట్స్ అదే ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్స్ ఇలా ఉన్నప్పుడు కొంచెం మనకి ఎక్కువగా అలా అనిపిస్తుంది బద్ధకంగా. మనకి బలమైనవి తినేటప్పుడు అలానే అనిపిస్తుంది, కానీ పాలకూర వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మనకు అపోహాలు అంతే. ఇవన్నీ వేసుకొని ఒక 3-5 విజిల్లు వేయించుకోవాలి. మీ కుక్కర్ ప్రెజర్ని బట్టి ఇలా చూపిస్తున్నాను కదా. మనకి పెసల్లాగే కనిపించాలి, కానీ లోపల వరకు సమానంగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మరి మెత్తగా చేయనవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని ఇప్పుడే వేయాలి. కొంతమంది డైరెక్ట్గా పప్పు ఆకుకూర ఒకేసారి పెట్టి విజిల్ వేయించేస్తూ ఉంటారు. అలా చేయడం వలన టేస్ట్ ఉండదు, అంతా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఎప్పుడు కూడా పప్పులు ఉడికిన తర్వాత మాత్రమే ఆకుకూరలు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఒకవేళ మీరు ధనియా పౌడరు, జీరా పౌడరు సపరేట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, వంటకారాన్ని కూడా వేసుకోవచ్చు. మరికొంతమంది ఆకుకూరలు పారించేస్తారు, అంటే ముందుగానే ఉడికించేసి వాటర్ పడేసి వేస్తూ ఉంటారు. అలా కూడా చెయ్యొద్దు. మనకు ఆ వాటర్లోనే చాలా బలమైనవి పోషకాలు, ఐరన్లు చాలా ఉంటాయి. అయితే తెలిసిన వారికి అయితే కాదు, తెలియలేని వారి కోసము. ఇలా ఆకుకూర వేసి మరొక విజిల్ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్పట్లు అయ్యే వరకు ఉండాలి. తర్వాత
ఒక పావించి అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు పట్టుతో మాత్రమే లైట్గా కచ్చబిచ్చ దంచుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయ కారం మీకు మరి కాస్త ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే అందులో నుంచి మనకి స్పైసెస్ ఎంత కావాలి అనుకుంటే అంత వస్తుంది. మేము ఎక్కువగా ఎండుమిరపకాయ కారం తినం కనుక అలానే డైరెక్ట్గా వేసాను. లాస్ట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూర పచ్చిపెసల్ని వేసేయాలి. మీకు మసాలా ఫ్లేవర్స్ ఏవైనా ఇష్టం ఉన్నట్లయితే ఇందులో పౌడర్లా కానీ చెక్క లవంగా కానీ వేసుకోవచ్చు, బాగుంటాయి. అలాగా కూడా ఈ కర్రీ రోటీ, చపాతీ, ఫుల్కాలోకి చాలా బాగుంటుంది. రైస్ కన్నా ఎక్కువగా అయితే ఇలా నేను చెప్పిన వాటితోటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీ సాల్ట్ చెక్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. బాగుంటుంది. ఇలాంటి బౌల్లో సర్వ్ చేసేటప్పుడు మీరు వేడివేడిగా ఉండేటప్పుడే వేయకూడదు. పూర్తిగా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే పచ్చపెసలు పాలకూర హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంటికే కాదండి, ఇనుము మన ఒంటికి కూడా చాలా ఇంపార్టెంటు. ఈ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది పాలకూరలో. వారానికి 2-3 సార్లు తీసుకోవడం చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.